ఒక యోగి ఆత్మకథ. అధ్యాయం 12. గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం. శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో ఆయన ఇలా వర్ణిస్తున్నారు. తీక్ష్ణమైన బుద్ధి రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది అని వ్యాఖ్యానించారు గురుదేవులొకసారి. కుమార్ ఉజ్వల ప్రతిభను గురించి ప్రస్తావిస్తూ, దాన్ని కత్తిలా నిర్మాణాత్మకంగా అజ్ఞానమనే కురుపును కొయ్యడానికి కానీ, విధ్వంసాత్మకంగా తల తెగ్గోసుకోవడానికి కానీ ఉపయోగించవచ్చు. ఆధ్యాత్మిక నియమం తప్పించుకోవడానికి వీలులేనిదన్న సంగతిని మనస్సు అంగీకరించిన తరువాత మాత్రమే బుద్ధి సరి అయిన మార్గంలో సాగుతుంది. మా గురుదేవులు అందరినీ తమ పిల్లల మాదిరిగానే ఆదరిస్తూ, శిష్యులతోటి శిష్యురాళ్లతోటి కూడా స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండేవారు. ఆత్మపరంగా వాళ్లలో సమానత్వాన్ని గ్రహించి వాళ్ల మధ్య విచక్షణ చూపించడం కానీ, పక్షపాతం చూపించడం కానీ చేసేవారు కాదు. నిద్రలో నువ్వు ఆడో మగో నీకు తెలియదు అన్నారాయన. స్త్రీ రూపం ధరించిన పురుషుడు స్త్రీ కానట్టే, స్త్రీ పురుషుల భ్యలగానూ రూపధారణ చేసే ఆత్మ మార్పు లేకుండానే ఉండిపోతుంది. ఆత్మ భగవంతుడి నిర్వికార నిర్గుణ ప్రతిరూపం. శ్రీ యుక్తేశ్వర్ గారు స్త్రీలను ఎన్నడూ పరిహసించనూ లేదు, వాళ్లను పురుషుడి పతనానికి కారకులుగా నిందించనూ లేదు. స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రాచీన కాలపు మహాభక్తుడు ఒక ఆయన స్త్రీలను నరకానికి ద్వారంగా చెప్పడానికి కారణమేమిటని నేను ఒకసారి గురుదేవుల్ని అడిగాను. చిన్నప్పుడు ఒక అమ్మాయి ఆయన మనశ్శాంతికి చాలా భంగకరంగా ఉండి ఉండాలి అని జవాబిచ్చారు మా గురుదేవులు ఘాటుగా. లేకపోతే ఆయన స్త్రీని కాకుండా తనలోని ఆత్మ నిగ్రహంలోని లోపాలను గ్రహించి ఉండేవాడు. చూడ్డానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా మనోవికారద్యోతకమైన కథ ఏదైనా చెప్పడానికి సాహసించేటట్లయితే గురుదేవులు గంభీరంగా మౌనం వహించేవారు. అందమైన ముఖం రెచ్చగొట్టే కొరడాలాంటిది, దాంతో దెబ్బలు తినే స్థితి తెచ్చుకోకండి అని శిష్యులకు చెప్పారాయన. ఇంద్రియాలకు బానిసలైన వాళ్లు ప్రపంచంలో ఆనందం ఎలా పొందగలరు? అసహ్యమైన బురదలో పొర్లాడుతున్నప్పుడు ప్రపంచపు సూక్ష్మ సుగంధాలు వాళ్లకు సోకవు. పాంచభౌతిక సుఖాలకు లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణాలన్నీ నశిస్తాయి. మాయాప్రేరితమైన కామ లాలస నుంచి బయటపడడానికి ప్రయత్నించే విద్యార్థులకు శ్రీ యుక్తేశ్వర్ గారు వాళ్లని ఓర్పుగా అర్థం చేసుకుని తగిన సలహా ఇచ్చేవారు. ఆబకు కాకుండా ఆకలికి న్యాయమైన ప్రయోజనం ఉన్నట్టే తృప్తిపరచాలని కోరికల్ని రేపడానికి కాకుండా కేవలం వంశాభివృద్ధి కోసమే ప్రకృతి కామ ప్రవృత్తిని నెలకొల్పింది అన్నారాయన. చెడ్డ కోరికల్ని ఇప్పుడు నాశనం చెయ్యి, లేకపోతే అవి నీ సూక్ష్మ శరీరం భౌతిక కోశం నుంచి విడవడ్డ తర్వాత కూడా నీతోనే ఉంటాయి. శరీరం వాటిని నిగ్రహించలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ మనస్సు ఎప్పుడూ నిరోధిస్తూ ఉండాలి. వాటి ఆకర్షణ కనుక క్రూరమైన శక్తితో నీ మీద దాడి చేస్తున్నట్లయితే నిష్పాక్షిక విశ్లేషణతోనూ అజేయమైన సంకల్ప బలంతోనూ దాన్ని జయించాలి. ప్రకృతి సహజమైన ప్రతి వాంఛను జయించవచ్చు. మీ శక్తుల్ని పదిలపరుచుకోండి. ఇంద్రియాలనే ఉపనదులన్నింటినీ తనలో కలుపుకునే విశాలమైన మహాసముద్రంలా ఉండండి. ప్రతి నిత్యం మళ్లీ మళ్లీ కలిగే ఇంద్రియ వాంఛలు మీ అంతరంగంలో ఉన్న శాంతిని తొలిచేస్తాయి. అవి జలాశయానికి ఉన్న బెజ్జాల్లాంటివి. దానిలోని అమృతతుల్యమైన జలాన్ని భౌతికత్వమనే ఎడారి నేలలో వ్యర్థమయ్యేటట్లు చేస్తాయవి. చెడు కోరిక తాలూకు బలీయమైన ప్రచోదక ప్రేరణ మానవుడి సంతోషానికి మహాశత్రువు. ఆత్మ నిగ్రహ సింహంలా ఈ ప్రపంచంలో తిరగండి. ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పలు మిమ్మల్ని లోకువ కట్టి ఆట పట్టించకుండా చూసుకోండి. నిజమైన భక్తుడు సహజాత నిర్బంధాలన్నింటి నుంచి చివరికి ముక్తి పొందుతాడు. మానవ ప్రేమ కోసం తనకు గల అవసరాన్ని కేవలం పరమేశ్వరుడి కోసం ఆకాంక్షగా, అది సర్వవ్యాప్తమైనందువల్ల ఏకమాత్ర ప్రేమగా పరివర్తన చేస్తాడు. శ్రీ యుక్తేశ్వర్ గారి తల్లిగారు కాశీలో రాణామహల్ బస్తీలో ఉంటుండేవారు. నాకు మొట్టమొదట శ్రీ యుక్తేశ్వర్ గారి దర్శనమైంది కాశీలోనే. ఆవిడ సౌమ్యురాలు, దయామయి అయినప్పటికీ కూడా దృఢమైన నిశ్చితాభిప్రాయాలు ఏర్పరచుకున్న వ్యక్తి.
ఒకనాడు నేను ఆ తల్లి కొడుకు మాట్లాడుకుంటూ ఉండగా ఆవిడ ఇంటి బాల్కనీలో నుంచుని గమనించాను. గురుదేవులు తమకు స్వాభికమైన పద్ధతిలో శాంతంగా యుక్తియుక్తంగా మాట్లాడుతూ ఏ విషయమో ఆమెకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆవిడ విసురుగా తల తిప్పడాన్ని బట్టి ఆయన ఆవిడికి నచ్చచెప్పలేకపోయారని స్పష్టమైంది. వద్దు వద్దు నాయనా, ఇక వెళ్ళిపో. నీ జ్ఞానోపదేశాలు నాకు కాదు, నేను నీ శిష్యురాల్ని కాను. శ్రీ యుక్తేశ్వర్ గారు మరింకా వాదించకుండా తిట్లు తిన్న పిల్లవాడిలా వెనక్కి తగ్గారు. ఆవిడ యుక్తాయుక్తం కాని మనస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తల్లి మీద ఆయనకున్న గొప్ప గౌరవాన్ని చూసి ముగ్ధుణ్ణి అయ్యాను. ఆవిడ దృష్టిలో తన కొడుకు చిన్న పిల్లవాడే కాని ఋషికాడు. ఈ చిన్న సంఘటనకు ఒక ఆకర్షణ ఉంది. లోపల వినయంగానూ బయట వంచరాని విధంగానూ ఉండే మా గురుదేవుల అసాధారణ స్వభావం మీద ఇది ఒక పక్క నుంచి వెలుగు ప్రసరింపచేసింది. సన్యాసం తీసుకున్న వ్యక్తి విద్యుక్తంగా లౌకిక బంధాల నుంచి విడవడ్డ తర్వాత వాటిని నిలుపుకోవడానికి సన్యాస ధర్మ నియమాలు అనుమతించవు. గృహస్థుకు విద్యుక్తమైన పూజా పురస్కారాల వంటి కర్మ నిర్వర్తించకూడదు. అయినప్పటికీ సనాతన సన్యాసాశ్రమాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరులు ఈ నియమాన్ని పట్టించుకోలేదు. ప్రేమాస్పదురాలైన తమ తల్లిగారు కాలం చేసినప్పుడు ఆయన పైకెత్తిన తమ చేతుల్లో దివ్యాగ్ని పుట్టేటట్టు చేసి దాంతో ఆవిడ దేహాన్ని దహనం చేశారు. శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా నిర్బంధాల్ని ఉపేక్షించడం అంత ఘనంగా కాకపోయినా అంతకన్నా తక్కువ స్థాయిలో వెల్లడి అయింది. తల్లిగారు గతించిన తరువాత ఆయన కాశీలో పవిత్రమైన గంగానది ఒడ్డున దహనకాండ ఏర్పాటు చేయించి గృహస్థ ధర్మం ప్రకారం అనేక మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయించారు. సంకుచితమైన అనుబంధాల్ని అధిగమించడానికి సన్యాసులకు తోడ్పడడం కోసం ఉద్దేశించినవి శాస్త్రీయమైన నిషేధాలు. శంకరులు శ్రీ యుక్తేశ్వర్ గారు తమ అస్తిత్వాన్ని వైయక్తికతారహితమైన చిచ్చక్తిలో సంపూర్ణంగా విలీనం చేసుకున్నారు. నియమాన్ని ఆశ్రయించుకుని రక్షణ పొందవలసిన అవసరం వారికి లేదు. ఒక్కొక్కప్పుడు ఒకానొక గురువు విధికి ఏర్పడ్డ రూపం కన్నా దాని నియమం ఘనమైనదని నిరూపించుకోవడం కోసం కావాలని దాన్ని ఉపేక్షిస్తాడు. ఆ విధంగా యేసుక్రీస్తు విశ్రాంతి రోజున ధాన్యం కంకులు కోశాడు. అనివార్య విమర్శకులకు ఆయన ఇలా చెప్పాడు: విశ్రాంతి రోజు ఏర్పడ్డది మనిషి కోసం కాని మనిషి విశ్రాంతి రోజు కోసం కాదు. పవిత్ర గ్రంథాలు తప్పించి శ్రీ యుక్తేశ్వర్ గారు చదివింది స్వల్పం. అయినప్పటికీ ఆయనకు అత్యంత అర్వాచీనమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు, జ్ఞానపరమైన ఇతర ప్రగతులు తప్పనిసరిగా పరిచయమై ఉండేవి. అద్భుత సంభాషణాచతురులైన ఆయన తమ అతిథులతో అనేక విషయాల గురించి కులాసాగా చర్చలు జరిపేవారు. మా గురుదేవుల సత్యస్ఫూర్తి, నోరారా నవ్వే నవ్వు ప్రతి చర్యకు జీవం పోసేవి. తరచూ గంభీరంగా ఉన్నప్పటికీ గురుదేవులు విషాదంగా ఎన్నడూ ఉండేవారు కారు. బైబిలు నుంచి ఉదాహరిస్తూ ఈశ్వరాన్వేషణ చెయ్యడానికి మనుషులు తమ ముఖాల్ని వికృతం చేసుకోనక్కర్లేదు అన్నారాయన. దైవ సాక్షాత్కారం పొందడమంటే అన్ని దుఃఖాలకి అంత్యక్రియ జరిపించడమే అన్న సంగతి గుర్తుంచుకోండి. ఆశ్రమానికి వచ్చిన తాత్వికులు, ఆచార్యులు, న్యాయవాదులు, విజ్ఞాన శాస్త్రవేత్తల్లో కొందరు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు తామొక చాదస్తపు మతాభిమానిని కలుసుకోబోతున్నామనే భావించేవారు. అప్పుడప్పుడు అహంకారంతో కూడిన ఒక చిరునవ్వు వల్ల కాని, తెచ్చిపెట్టుకున్న ఓర్పుతో చూసిన ఒక చూపు వల్ల కాని ఆ కొత్తగా వచ్చిన వాళ్లు ఆయన దగ్గర ఆశించినదల్లా రుచీపచీ లేని 4 ఉపదేశ వాక్యాలకు మించి మరేమీ లేదన్న సంగతి వెల్లడి అయ్యేది. కాని శ్రీ యుక్తేశ్వర్ గారితో మాట్లాడిన తర్వాత తాము కృషి చేసిన తమ తమ ప్రత్యేక రంగాల్లో ఆయనకు సునిశితమైన పరిజ్ఞానం ఉన్న సంగతి కనిపెట్టిన ఆ ఆగంతకులకు అక్కడి నుంచి వెళ్లాలంటే మనసు ఒప్పేది కాదు. మామూలుగా మా గురుదేవులు అతిథులతో సౌమ్యంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించేవారు. ఆయన ఇచ్చే స్వాగతం సౌహార్దంతో ముగ్ధుల్ని చేసేది. కాని దురహంకారమనే మొండి జబ్బు గలవాళ్లకు మాత్రం బలవర్ధకమైన అఘాతాలు తగులుతూ ఉండేవి. వాళ్లకు గురుదేవుల్లో కనిపించేది నిరుత్సాహజనకమైన ఉపేక్ష లేదా బలీయమైన వ్యతిరేకత. అయితే మంచు లేకపోతే ఇనుము.
ఒక మాట ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఒకరు శ్రీ యుక్తేశ్వర్ గారితో హోరాహోరీగా తర్క వితర్కాలు చేశారు. దేవుణ్ణి పసిగట్టడానికి విజ్ఞాన శాస్త్రం ఏ సాధనాన్ని తయారు చేయలేదు కాబట్టి దేవుడు ఉన్నాడన్న సంగతి తాము ఒప్పుకోమని చెప్పారు. అంటే పరమాత్మను మీ శోధనాళికల్లో పట్టి పరీక్షించడంలో కారణం చెప్పలేనంతగా విఫలమయ్యారన్నమాట. గురుదేవుల చూపు తీవ్రంగా ఉంది. నేను ఒక కొత్త ప్రయోగం సిఫార్సు చేస్తాను. ఎడతెరిపి లేకుండా మీ ఆలోచనల్ని 24 గంటల పాటు పరీక్షించండి. ఆ తరువాత దేవుడు లేకపోవడం గురించి మీరు ఆశ్చర్యపోరు. నమస్తే అండి. అధ్యాయం 12 గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం 7వ భాగం ఇంతటితో సమాప్తమండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే సింబల్ని టచ్ చేయండి. దీంతో నేను ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత.